సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ రేంజ్ కు ఎదుగుతారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మహేష్ బాబు గారు చిన్నతనంలో ఉన్నప్పుడు బాలనటుడుగా చేసేటప్పుడు, బాలనటుడుగా బాలచంద్రుడు సినిమా, ముగ్గురు కొడుకు సినిమా చూసినప్పుడు ఈజ్ ఉంది, ఈ అబ్బాయి కొద్దిగా తగ్గితే ఆర్టిస్ట్ అవుతాడు అన్నాడు అని అనుకున్నాము. కానీ మీరంతా ఫ్యాన్స్ గా ఈ రోజు తను అంత పెద్ద స్టార్ అవుతాడనేది కృష్ణ గారే అనుకొని ఉండరని నేను అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి హీరోగా చేసి తీసుకొచ్చిన అతను రాజ్ కుమారుడు సినిమాతో నవరసాలు రాఘవేంద్రరావు చూపించారు. దాంట్లో మీరు గమనిస్తే కానీ ఒకరం కానీ అన్ని నవరసాలు ఉంటాయి ఇండస్ట్రీలో, అన్ని చూపించారు ఆ సినిమా. సో మహేష్ ఆ రోజు నుంచి చేసి ఒక్కడు సినిమాతో తిరిగి చూడని హీరో ఆ రోజే స్టార్ అయిపోయారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. తర్వాత పోకిరి బ్లాక్ బాస్టర్ అయింది ఒక్కడి తర్వాత. దాని తర్వాత ఇంకా మనకు సార్ మీరు మహేష్ బాబు గారు వచ్చిన ప్రతి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తారు మీరు యాజ్ ఎ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా. అంటే పిల్లలకు అందరికి ఇచ్చేసి అనాథ పిల్లలకి. మనం మహేష్ బాబు మనస్తత్వం, కృష్ణ గారి మనస్తత్వం రెండు చాలా క్వైట్ డిఫరెన్స్ ఉంటాయి. మహేష్ బాబు తన పరిధిలో తను ఏమనుకున్నాడో ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తారు. కృష్ణ గారికి పరిధి లేదు, తను ఎవరికైనా చేస్తారు. డిఫరెంట్, అది డిఫరెంట్. మహేష్ బాబు ఒక సంకల్పంతో హార్ట్ ఆపరేషన్ అని పెట్టారు. 14 years లోపల ఉన్న వాళ్లకు పెద్ద చేసి ఆంధ్ర వాళ్ళతో అక్కడ ఇక్కడ వచ్చేసి మనకు రైన్బో వాళ్ళతో టైప్ అయ్యి దాదాపు 4,000-5,000 మంది చిన్నారులకు ఆపరేషన్ చేయటం జరిగింది. గుండె ఆపరేషన్. దాన్ని ఎంబీ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పెట్టారు. దానికి మేడం డాక్టర్ ఉషా గారు వాళ్ళు బాగా చేస్తారు. యుఎస్ఏ నుంచి అలా వచ్చినప్పుడు కూడా చేస్తారు. బట్ దాంట్లో కూడా కొంత 100% ఉంది, కానీ కొంత ఇది గవర్నమెంట్ పాలసీ లాగే ఉంటుంది. మొత్తానికి 4,000 మంది వరకు ఆయన హార్ట్ ఆపరేషన్ దగ్గర నుండి చేశారు. ఇది తెలియకుండా చిన్నారులకు మంచోళ్లకు మనం సాయం చేసిన ఉన్నాయి, కానీ అతని పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు కృష్ణ గారితో పరిధి లేదు. నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఆయనకి తెలియటం అడగటం అంతే. ఈయన ఒక పరిధిలో ఉంది. బట్ ఇది తెలియదు ఏంటంటే కృష్ణ గారికి మహేష్ బాబును మన నర్మతా మేడమే ఇంకో ఫౌండేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అది సింగిల్ పేరెంట్ గా ఉండే వాళ్ళు బాగా చదువుకుంటే దానికి కూడా కృష్ణ గారి పేరు మీద ఘట్టంనేని కృష్ణ అనే పేరు మీద ఒక ఫౌండేషన్ ఉంది. అది అంత వెలుగులో రాకపోయినా చేస్తున్నారు. కానీ కొన్ని మహేష్ చేసిన కొన్ని చెప్పకుండా ఎక్కువ కాదు. అంటే ఆయనకు ఉన్న ఈ రోజు ఉన్న లైఫ్ స్పాన్ ఎక్కువ, ఈ రోజు ఉన్న ఖర్చు ఎక్కువ, ఈ రోజు ఉండే జబ్బులు ఎక్కువ. అవును సార్, కరెక్ట్. సో అది అతనికి పబ్లిసిటీ చేసుకుంటే ఏం జరుగుతుందో అది మాకు తెలియదు, కానీ దానికి హద్దు ఉండదు. కొన్ని 100 మంది నుంచి 1000 మంది నుంచి లక్షల మంది అయిపోతారు. ఏ మనిషి చేసేదానికైనా ఆయన కూడా ఆయన స్థాయిని బట్టి ఆయన చేస్తారు. మొత్తానికి ఈ రోజు మహేష్ బాబు కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలు తండ్రికి తగినట్టుగా చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. మేము కూడా 2-3 పిల్లలకి, 2-3 పిల్లలకి రికమెండ్ చేస్తే, కావిలో ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పిల్లలకి, బుచ్చిరెడ్డిపాలెంలో పిల్లలకి, నెల్లూరు టౌన్ లో ఇటీవల కూడా మనం మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున ఒక ఇది చేసాం. ఇంకోటి అంటే ఆ తృప్తి ఏంది అంటే, మహేష్ బాబుకు పోవాలంటే ఎవరో ఒక తెలిసిన వ్యక్తిని రికమెండ్ చేయాలి. దాంట్లో మనం కూడా ఉన్నాం. సో మనకు చెప్తున్నారు, అది చాలా బాగుంది. ఇలాంటి సొసైటీలో ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇలాంటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమాజంలో అభిమానులు ఇవి అంటే కొద్దిగా చిన్న చూపు ఉంది. ఇలాంటి పనుల వల్ల ఏంది అంటే గౌరవం పెరుగుతుంది. ఫ్యాన్స్ ఏందిరా, అభిమాని ఏందిరా అనకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ అది చేశారా అనేది ఒక గౌరవం పెరుగుతుంది. అది కూడా మనం గర్వంగా ఫీల్ అవుతాం.